మనతో జుమ్కాలు జాయిన్. అంటే ముందుగా మనం వైఎస్ఆర్సీపీ నుంచి పసుపేటి సురేష్ గారు వారితో మాట్లాడదాం. పసుపేటి సురేష్ గారు, గుడ్ ఈవినింగ్ అండి. నమస్తే సార్, మీకు మరియు ప్యానెల్లో ఉన్నటువంటి తోటి ప్యానలిస్టులకు అదేవిధంగా ప్రేక్షకులకు నా నమస్కారాలు. ప్రధానంగా 3 అంశాలు. మొదటిది ముద్రగడ గారి అంత్యక్రియల అంశం ఏదైతే ఉందో అది రాజకీయ రంగు పులుముకుంది. దానికి సంబంధించి అడ్డుకున్న వారిపై పోలీసులు కేసులు కూడా నమోదు చేశారు. 15 రోజులకు ఒకసారి కూటమిని సమన్వయం చేసి మరి ఎలాంటి విభేదాలకు తావు లేకుండా వైఎస్ఆర్సీపీ బలపడే ఛాన్స్ లేకుండా కూటమి పెద్దలు నిర్ణయం తీసుకున్నట్టే తెలుస్తోంది. ఏం చెప్తారు సురేష్ గారు? ఇక్కడ ముద్రగడ గారి అంత్యక్రియలప్పుడు జరిగినటువంటి వ్యవహారం గురించి మాట్లాడుకుంటే, అధికారిక లాంఛనాలను అడ్డుకోవడం అన్నది చూస్తే, అధికారిక లాంఛనాలను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రధానంగా వ్యతిరేకించినటువంటి అంశం కాదు. ఎవరైతే ముద్రగడ పద్మనాభం గారి సతీమణి, వారి కుమారుడు, అదేవిధంగా వారి బంధుమిత్రులు వ్యతిరేకించినటువంటి పరిస్థితి. ఇక్కడ పార్టీకి ముడిపెట్టడం అన్నది మంచి పద్ధతి కాదు. కేవలం దీన్ని కూడా రాజకీయ కోణంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పైన వ్యతిరేకత తీసుకురావడానికి మాట్లాడుతున్నటువంటి మాటలు తప్ప మరొకటి కాదు. ఎందుకంటే ఈరోజు ముద్రగడ పద్మనాభం గారి కుటుంబ సభ్యులు అధికారిక లాంఛనాలని తిరస్కరించడం జరిగింది. దానికి కారణం 2016లో మనం చూసినట్లయితే, ఏదైతే చంద్రబాబు నాయుడు గారు ఆనాడు 2014 ఎన్నికల్లో కానీ గెలిస్తే కాపు సామాజిక వర్గానికి 6 నెలల్లో బీసీ రిజర్వేషన్ కల్పిస్తాను, అదేవిధంగా ఆ సామాజిక వర్గంలో ఉన్నటువంటి విద్యార్థులు, ఉన్నత విద్యను అభ్యసిస్తున్న వారందరికీ కూడా ఫీజు రియంబర్స్మెంట్ పథకాన్ని ఇస్తాను, ఎల్కేజీ నుంచి పీజీ వరకు ఉచిత విద్యని అందిస్తాను, అదేవిధంగా అధికారంలోకి వచ్చిన 5 సంవత్సరాలు 5,000 కోట్ల రూపాయలను సంక్షేమానికి ఇస్తానని చెప్పి ఆ హామీని అమలు చేయకుండా మోసం చేస్తున్నటువంటి చంద్రబాబు నాయుడు గారిపై వ్యతిరేకంగా ఇచ్చిన హామీ బీసీ రిజర్వేషన్ కల్పించాలని ముద్రగడ పద్మనాభం గారు దీక్ష చేయడం, ఉద్యమాన్ని చేపట్టడం జరిగింది. మరి ఆ సందర్భంలో అధికారంలో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు తాను ఇచ్చినటువంటి హామీలపైన చిత్తశుద్ధి లేకుండా ఇచ్చిన హామీలను అడుగుతూ దీక్ష చేస్తున్నటువంటి ముద్రగడ పద్మనాభం గారి పైన, వారి కుటుంబ సభ్యులపైన ఏ రకంగా ప్రవర్తించారో యావత్ రాష్ట్రము, యావత్ దేశము చూసింది. ఆనాడు ముద్రగడ పద్మనాభం గారి పైన ఎంత పాశవికంగా దాడి చేశారు, వారి కుటుంబ సభ్యుల్ని ఏ రకంగా తిట్టారు, వారి కోడలి చీరని లాగి బయట దోశారు సార్. ఆ అబ్బాయి గిరిగారిని అయితే చొక్కా చింపి లాఠీలతో కొట్టుకుంటూ పోలీసు జీబునికి ఇచ్చినటువంటి పరిస్థితి. మరి ఆ రకంగా జీవించి ఉన్నప్పుడు అంత క్షోభకి గురి చేసి, అంత అవమానాన్ని చేసి, ఈరోజు ఆయన మరణించాక అధికారిక లాంఛనాలు చేస్తాం, గౌరవాన్ని ఇస్తాం అంటే ఎవరు తీసుకుంటారు? మీరే ఇలాంటివి ఆలోచించాలి. ప్రజలందరూ కూడా ఈరోజు ముద్రగడ పద్మనాభం గారి కుటుంబ సభ్యులు తిరస్కరించినటువంటి విధానాన్ని హర్షిస్తున్నారు. ఈ ప్రభుత్వ తీరును కూడా ఎండగడుతున్నారు. ఎందుకంటే బతుకున్నప్పుడు ముద్ద తిండి పెట్టకుండా చనిపోయాక బంగారు పాడి కట్టారంట. ఆ రకంగా ఉంది చంద్రబాబు నాయుడు గారి తీరు. కాబట్టి ఈరోజు సభ్య సమాజం అన్నీ కూడా మర్చిపోలేదు, ప్రతి ఒక్కటి కూడా గుర్తు పెట్టుకున్నారు. కాబట్టి దీనిని ప్రజలందరూ కూడా ఏమాత్రం వ్యతిరేకించేటువంటి పరిస్థితి లేదు. మరోవైపు మీరు చెప్పారు, కూటమి సమన్వయ సమావేశాలు నిర్వహిస్తోంది, ఇక కూటమి పార్టీల ఐక్యత సఖ్యత పెంపొందించుకుంటున్నారు, ఇక వైసీపీకి పెద్ద కష్టమేమో అనేటువంటి విశ్లేషణ. కూటమి పార్టీలు 3 పార్టీలు తలకిందులుగా తపస్సు చేసి 3 పార్టీలు దేశంలో ఉన్నటువంటి ఆధ్యాత్మిక క్షేత్రాలన్నీ కూడా పొర్లు దండాలు పెట్టినా ఈసారి అధికారంలోకి రావడం అన్నది జరగని పని. వాళ్ళ సఖ్యతా సమావేశాలు, ఐక్యతా సమావేశాలు, హనీమూన్ ట్రిప్పులు పెట్టుకుంటే ప్రజలు ఓట్లేరు సార్. ఆ 3 పార్టీలు ఇచ్చినటువంటి హామీలు అమలు చేస్తే ప్రజలు హర్షిస్తారు. ప్రజలకి చెప్పినటువంటి విధంగా అద్భుతమైన పాలన అందిస్తే ప్రజలు ఓట్లేస్తారు. కానీ ఈరోజు కూటమి పాలనలో 2 సంవత్సరాలకే ఆర్థిక విధ్వంసం చేస్తున్నాడు చంద్రబాబు నాయుడు గారు. 3,60,000 కోట్ల పైచులకు అప్పు చేసేసాడు. ఇచ్చిన సూపర్ 6 హామీల్లో కనీసం పట్టుమని 4 కూడా సంపూర్ణంగా అమలు చేయలే. ఆడబిడ్డల్ని మోసం చేశాడు, నెల 1,500 నిరుద్యోగుల్ని మోసం చేశాడు. మేనిఫెస్టో మొత్తం 143 హామీలు. 143 హామీలు ఎన్ని అమలు చేశారా అంటే 1 చేశారా, 10 చేశారా, 20 చేశారంటే చంద్రబాబు నాయుడు అట్టవాడే
ఆ సంఖ్య చెప్పలేనటువంటి పరిస్థితి. ఉమ్, ఇక ఉప ముఖ్యమంత్రి గారి పరిస్థితి సరే సరే, ఆయన ఏదో ఆ దాన్ని ఏమంటారు, బ్లాగర్ ట్రావెలర్ల మాదిరి ఆంధ్ర తెలంగాణ చక్కర్లు కొడుతూ ఉన్నాడు. మధ్య మధ్యలో ఇంకా మహారాష్ట్ర, కలకత్తా, ఢిల్లీ అంటూ ట్రిపుల్ ప్లాన్ చేసుకుంటున్నాడు. ఇక ఎవరు ఈ రాష్ట్రంలో జగన్ గారు ఏపీలోనే ఉంటున్నారా అని అడుగుతారు మళ్ళీ తెలుగుదేశం జనసేన వాళ్ళు. జగన్ గారిని ప్రజలు ఈసారి కూటమిని నమ్మి అధికారం ఇచ్చారు. జగన్మోహన్ రెడ్డి గారితో ఓకే. సమస్య కాదు సార్. ఉమ్, అధికారంలో ప్రజలు నమ్మి అధికారం ఇచ్చారు కదా, వాళ్ళు ఈరోజు రాష్ట్రాన్ని అప్పుల పాలు చేస్తున్నారు. హామీలు అమలు చేస్తామని చెప్పి మహిళల్ని, వృద్ధుల్ని, అదే విధంగా యువకుల్ని, రైతుల్ని మోసం చేస్తున్నారు. ఓకే. అలాంటి వాళ్ళ పట్ల ఈ రోజు ప్రమాదకరమైనటువంటి పరిస్థితి. ఈ రోజు రాష్ట్రంలో శాంతి భద్రతలు మీరు చూస్తున్నారు ఏ రకంగా ఉన్నాయో. లాకప్ డెత్తులు, లాకప్ మర్డర్లు, ఓకే, పోలీసులే ఓకే. కొట్టి చంపుతున్నారు. ఇక పోలీసు వ్యవస్థ, ప్రజలకు రక్షణ కల్పించాల్సినటువంటి పోలీసు వ్యవస్థ ఈ రకంగా ఉంటే ప్రజలు పాలకుల్ని